విశాలమైన శ్రీశైలం కొండపై ప్రధాన ఆలయానికి శ్రీశైలం ఆనకట్టుకి మధ్యన సాక్షి గణపతి ఆలయం ఉంటుంది. ద్వాపర యుగంలో పంచపాండవులు ద్రౌపదితో కలిసి ఆలయాన్ని దర్శించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. వీరు మొదట సాక్షి గణపతిని దర్శించుకున్న తర్వాత మల్లికార్జున స్వామిని, భ్రమరాంబికాదేవిని దర్శించుకున్నారని ఆలయ పురాణం తెలుపుతున్నది. నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఆలయంలోని గణపతి దేవుని తొండము కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లు చెక్కబడిందని శ్రీనాథుని కాశీఖండంలో ప్రస్తావించబడింది. భక్తులు శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించినట్లు కైలాసంలో సాక్షి గణపతి సాక్ష్యం చెప్తాడని, అందుకనే ముందుగా శ్రీశైలంలోని సాక్షి గణపతిని దర్శించాలని చెప్తూ ఉంటారు. గణపతి వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకుని తండ్రికి సాక్ష్యం చెప్తాడు.